హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ బ్లాగ్లో మనం చేయబోయే ఉగాది పూజ, ఉగాది పచ్చడి, ఇంకా ఈ ఉగాదికి మనం ఏ ఐటమ్ అయితే కొన్నామో చూద్దాం పదండి. పొద్దున్న లేచి మా తమ్ముడైతే మామిడికాయలు తెచ్చాడు. వాటిని ఉగాది పచ్చడి కోసం కట్ చేస్తున్నాడు అన్నమాట. పచ్చడి కోసం అలా చిన్న ముక్కలు కట్ చేస్తేనే బాగుంటుంది. ఇంకా మన దేవుడి గది అయితే అలంకరించాం నీట్గా. అది మనం అలంకరించింది కాదు, మా అమ్మగారు అయితే అలంకరించారనమాట. ఇంకా ఆ కింద ఉన్నది మా తాత నానమ్మ, వాళ్ళకి కూడా నీట్గా అలంకరించాం. ఇప్పుడు మా అమ్మ అయితే దీపం అయితే వెలిగిస్తుంది. వాళ్ళ మన ఇంటి పెద్దలు కాబట్టి ముందుగా వాళ్ళకైతే వెలిగిస్తుంది అన్నమాట. ఆ తర్వాత మన దేవుడి దగ్గర అయితే వెలిగిస్తారు. ఏ మాటకు ఆ మాట కానీ మన దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే ఎంత వెలుగొస్తుందో కదా. ఇప్పుడైతే ఇంట్లో మామిడి కొమ్మలు అయితే పెడుతున్నారు. మరి మన తెలుగు వాళ్ళ పండగలు అంటే మామిడి కొమ్మలతోటే కదా అలంకరిస్తాం. ఇంకొక కొమ్మ దేవుడి దగ్గర కూడా పెడుతున్నారనమాట. ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. ముందుగా దండం పెట్టుకొని మనకి కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని కొబ్బరికాయ కొట్టాలన్నమాట. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయని దేవుడి మూల పెట్టి ఇప్పుడు అగరబత్తీలు అయితే వెలిగించుకుంటున్నాం. అగరబత్తి వెలిగించిన తర్వాత హారతి అయితే ఇచ్చుకుంటున్నాం అన్నమాట. హారతి ఇచ్చుకోవడంతో దండం పెట్టుకొని మన పూజ అయితే అయిపోతుంది. కానీ పూజ చేయకముందు పూజ చేసిన తర్వాత మన దేవుడి దగ్గర ఎంత వెలుగైతే వస్తుందో కదా. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి దగ్గరికి అయితే వద్దాం. మనం ముందుగా కోసుకున్న మామిడికాయ ముక్కల్లో బెల్లం వేసి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొబ్బరికాయ కూడా కోసుకోవాలి, కొబ్బరికాయ అరటిపళ్ళు. ఇప్పుడు దాంట్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మెయిన్ మన వేప పువ్వు అయితే వేసుకోవాలి దాంట్లో. దానివల్ల మనకి చేదైతే వస్తుంది అనమాట. అలా వేప పువ్వు వేసిన తర్వాత దాన్ని మొత్తం మనం మిక్సింగ్ చేసుకోవాలి, అంటే కలపాలన్నమాట. బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత చింతపండు జ్యూస్ అయితే తీసుకోవాలి, అంటే బాగా పిచ్చుకొని వాటర్లో దాన్ని మంచిగా జ్యూస్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ జ్యూస్ కూడా మన ఈ ఉగాది పచ్చడిలో యాడ్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా మన చింతపండుని బాగా పిచ్చుకొని దాని జ్యూస్ అయితే తీసుకోవాలని. ఇప్పుడు అది మన ఉగాది పచ్చడిలో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ మరొకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొబ్బరికాయ అరటిపళ్ళు మనం కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసినవి కూడా ఆ ఉగాది పచ్చడిలో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడు మనం ఉగాదికి ఏదైనా కొత్త ఒక ఐటెం కొనాలని చెప్తాం కదా. ఇప్పుడు మేము ఏ ఐటెం కొన్నామో చూడండి. ఇదైతే కుట్టు మిషన్ అనమాట. మా అమ్మ నార్మల్గా బట్టలు కుడతామని కొత్త మిషన్ అయితే కొనుక్కున్నది. ఆ మిషన్ ఒకసారి చూడండి మీరు. ఆ మిషన్కి పవర్ ఇవ్వడానికి ఒక వైర్ అయితే నెతుకుతున్నాను అనమాట. వైర్ దొరికింది. ఇప్పుడు టెస్టర్, స్క్రూ డ్రైవర్ అన్నీ నెతుక్కొని అవన్నీ చూసుకొని ఆ మిషన్కి అయితే పవర్ ఇద్దాం పదండి. ఇప్పుడు ఆ మిషన్కి పవర్ ఇచ్చిన తర్వాత మా అమ్మ అయితే ట్రైల్ వేస్తుంది. మా వాడైతే మా బిట్టుగొడతో ఆడుతున్నాడు అనమాట. చూడండి ఒకసారి. మా అమ్మకు కూడా ఈ ఎలక్ట్రిక్ మిషన్ అయితే కొంచెం కొత్త. మా వాడైతే ఫుల్గా కంగాలు అయితే చేస్తున్నాడు అనమాట.
దొంగపల్లిలా అక్కడ ఏమంచో కంగాలు చేసి ఇక్కడికి వచ్చి సైలెంట్గా ఉగాది పచ్చడి అయితే తినేస్తున్నాడు. చెప్పాను కదా ట్రైల్ వేస్తుందని. ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే కుడుతుంది, చూడండి ఒకసారి ఎలా కుడుతుందో. ఇప్పుడు పూజ గట్ట అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. మా వాడు చూడండి ఆడుతున్నాడు అనమాట. చెప్పా సీక్రెట్ చెప్పండి. ఇప్పుడు మా బిడ్డ సైలెంట్ పడుకున్నాడు కదా, వాడిని సైలెంట్ పడుకుని ఒక డ్రెస్ కొడుతున్నారు చూడండి. రెడీ ఓకే గైస్, మధ్యాహ్నం అయితే మాది మటన్ అనమాట. ఆ మటన్ తేనాకే ఇక ఇప్పుడు బండి మీద అయితే వెళ్తున్నాను. మటన్ అయితే తెచ్చేసాం. మటన్ మధ్యాహ్నం ఇంకా వంట చేసి తినేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవడం. ఓకే గైస్, ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.